హాయ్ అండి, అందరికీ నమస్తే. కార్తీక మాసంలో మొదటి శుక్రవారం అండి. నేనైతే పూజ అయితే చేస్తున్నా అమ్మవారికి. చూడండి, మా ఇంట్లో ఉన్న కొన్ని చెట్ల నుండి కొన్ని ఫ్లవర్స్ అయితే తీసుకొచ్చాను. అలాగే ప్రసాదం పెట్టడానికి ఒక జామకాయనైతే కోసుకొచ్చాను. ఈ వీడియోని లాస్ట్ వరకు చూడండి. అమ్మవారికి హారతి అయితే ఇచ్చేసాను. నా సబ్స్క్రైబ్స్ అందరూ బాగుండాలనేసి అందరి గురించి అయితే కోరుకున్నాను. ఫ్రెండ్స్, మీరు కూడా హారతి తీసుకోండి. ఇక్కడ కనిపిస్తున్న లక్ష్మీ అమ్మవారి రూపు వచ్చేసి మనకు ఇది నా పెళ్ళైన కొత్తలో బీరువా అయితే చేపించామండి. అప్పుడు మాకు బీరువాతో పాటు అమ్మవారు రూపు అయితే ఇచ్చారండి. అది వెండిదండి. అమ్మవారు రూపు రెండు ఇచ్చారండి. ఒకటి బీరువాకు ఉంది, ఒకటేమో ఇట్లా విడిగా ఇచ్చారు. తులసి మాత దగ్గర కూడా నేను పూజలు అయితే చేసుకున్నా. అలాగే మొత్తం ముందు కూడా దీపాలు అయితే పెట్టుకున్నా. ఫ్లవర్స్ కి ఎటువంటి బాధ లేదండి, ఎందుకంటే అన్ని రకాల చెట్లు అయితే పెట్టాను. చూడండి, అలంకరణ ఇలా అయితే చేశాను అమ్మవారికి. ప్రతి ఒక్క చెట్టు ఉందండి. అలాగే నైవేద్యం పెట్టడానికి కూడా మన దగ్గర ఫ్రూట్స్ చెట్లు కూడా చాలా ఉన్నాయండి. ఇంకా అవి రాలేదు. మళ్ళీ అమ్మవారి చుట్టూ ఇలా అయితే అలంకరణ అయితే చేశాను. ఎలా ఉందో చెప్పండి ఫ్రెండ్స్, కామెంట్ చేయండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్, ఓకేనా. అమ్మవారు చూడండి ఎంత బాగుందో. అసలు నాకైతే అక్కడి నుంచి లెగబుద్ధి కావట్లేదండి. అలాగే కూర్చుంటూ అలాగే చూస్తూ ఉన్నాను అమ్మవారికి. చాలాసేపు అలాగే కూర్చొని చూస్తూ ఉన్నాను అమ్మవారికి అయితే. వీడియో అలాగే తీస్తూ ఉండిపోయాను నేను. అక్కడ కూర్చుంటే నాకు ఏదో అయిపోయినట్టే అనిపించిందండి. నాకు అంత బాగా అనిపించింది. మనస్ఫూర్తిగా నేనైతే అందరు బాగుండాలి, అందరికీ మంచి జరగాలి అనేసి అయితే కోరుకున్నానండి అమ్మవారికి. చూడండి ఎంత చక్కగా కనిపిస్తుంది మా ఇంటి మహాలక్ష్మి. చాలా బాగుంది కదా అమ్మవారు. మీకు నచ్చితే ఒక లైక్ ఇవ్వండి ఫ్రెండ్స్, ఓకేనా.